ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 23 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. వ్యాఖ్యాన అంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 7వ భాగం. వ్యాఖ్యానాంశం: సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు 7వ భాగం. ఈరోజు సంపూర్ణ సిద్ధి నొందిన క్రీస్తు రక్షణ కార్యాలలో 5వ అంశం సంపూర్ణమైన బలి. 5వది సంపూర్ణమైన బలి. ఆ గుడారం ప్రస్తుత కాలానికి ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పించబడుచున్నవి అని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. ఈ భాగంలో సిద్ధి కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో ఆ స్థలాన్ని వివరిస్తున్నాడు. మొదటిది మానవుడిగా క్రీస్తు, రెండవది యాజకుడుగా క్రీస్తు, మూడవది పునాదిగా క్రీస్తు, 4వది పూటకాపుగా క్రీస్తును చూశాం. ఇప్పుడు ఆయన కార్యాలయాన్ని చూస్తున్నాం. అత్యంత శ్రేష్టమైన పరలోకపు అధికారి భూమిపై పని చేయటానికి వచ్చాడు. భూమి ఆయనదే, కానీ నిరర్ధకం అయిపోయింది లేదా వ్యర్థమైపోయింది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 21వ వచనం. ఇది సహజంగా వ్యర్థమైనది కానే కాదు. దానిని వాడుకుంటున్న వ్యక్తులకు ఇందులోని మహిమగల స్వాతంత్ర్యం ఏమిటో తెలియదు. ఇక్కడున్న వారంతా దాన్ని ఫలింపజేయకుండా సాతానుకు లోబరచి తాము సాతానుకు దాసులై త్వరగా భూమిని కూడా దాస్యానికి లోబరచి నిరర్ధకం, నిష్ప్రయోజనం చేశారు. కనుక క్రీస్తు ఈ భూమి మీద కాలు మోపిన ఉద్దేశం ఏంటంటే దానిని మహిమాయుక్తంగా క్రొత్త భూమిగా మార్చాలనే. భూమిని మార్చాలంటే మనిషిని మార్చాలి, మనిషిని మార్చాలంటే మనసును మార్చాలి, మనస్సాక్షిని శుద్ధి చేయాలి. కనుక హస్తకృతం కానిది, సృష్టి సంబంధము కానిది, మరీ ఘనమైనది, పరిపూర్ణమైన గుడారంగా ఆయన భూమి మీదకు వచ్చాడు. ఏ గుడారంలో అయితే యాజక కార్యకలాపాలు జరుగుతున్నాయో, ఏ ఉద్దేశంతో అయితే అవి మొదలు పెట్టబడ్డాయో అలా జరగకుండా కేవలం ప్రయోజనం సిద్ధించని డొల్ల మాటలు, చెల్లని బలులు, సాంప్రదాయాలు, యాజకత్వ ఆధిపత్యాలే ఇంతవరకు మిగిలిపోయాయి. కనుక అసలైన గుడారం భూమి మీదకి దిగింది. అందులో ఉన్న పరిశుద్ధ ఆత్మ మందసంలో ఉన్న ఆజ్ఞల పలకలలా కాక ఆశీర్వాదాన్ని తీసుకువచ్చే, మాట్లాడే, ఆదరించే, సేదతీర్చే ప్రాణం. ధర్మశాస్త్రంలా మౌనంగా ఉండక ధర్మశాస్త్ర మర్మాన్ని వివరిస్తున్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని చంపడానికే కాదు, రక్షించగల సత్తా కూడా ధర్మశాస్త్రంలో ఉందని, అది అసలు చంపేది కాదు బ్రతికించేదని మూసుకుపోయిన కళ్ళు తెరిపిస్తుంది. బండబారిన గుండెను బద్దలు చేసి మాంసపు గుండెనిస్తుంది. ఆయన ముందు మరీ మాట్లాడలేని మౌనాన్ని, అంగీకారాన్ని కలుగజేస్తుంది. అమ్మా, నిన్నెవరూ శిక్షించలేదా? నేనును శిక్షించను, ఇక పాపం చేయకు అంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. కనుక క్రీస్తు అనే యాజకుడు పనిచేసే గుడారం అరణ్యంలో వేసింది కాదు, అద్వితీయ నిత్య దేవుడు చేతులతో చేసింది. అది ఆదాముగా మారి తన దైవ కుమారత్వాన్ని కోల్పోయిన దాని సృష్టికర్త దానిని అన్నడూ మరవలేదు. మానవుని మనస్సాక్షి అనే గుడారం ఆరాధికుడైన మనుష్యుని మనశ్శాంతిని, పూర్ణసిద్ధిని కలుగచేసే గుడారం. అది క్రీస్తు లేకపోతే నిరర్ధకమే, నిష్ప్రయోజనమే, హానికరమే. కానీ క్రీస్తు యాజకత్వం, యాజమాన్యం సేద్యం చేస్తూ ఉన్నప్పుడు నెల నెల కాపులే, హృదయమంతా స్వస్థత ఫలాలే. సశేషం రేపటి సంచికలో తరువాయి భాగం. శుభములతో వందనాలు.